అత్తయ్య ఏం ఫిష్ ఇది? ఇవి దీన్ని నెత్తళ్ళు అంటారమ్మా. నెత్తళ్ళ బాగా చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉంటాయి, మంచివి అనమాట ఇవి. ఇవి నెత్తళ్ళు అంటారమ్మా వీటిని. వీటి బాలింతలకు కూడా పెడతారు, మంచిది అనమాట. డెలివరీ అయినా కూడా పెడతారు. దీంట్లో కాల్షియం అది ఎక్కువ ఉంటుంది. ఇది యాజిటీజ్ గా ఇలాగే తినేస్తాం కాబట్టి బాగుంటుంది, మంచిది అనమాట. షీ ఫుడ్ అనమాట. ఇది షీ ఫుడ్ అనమాట. ఏటి చేపలు కావు. ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని వేగాలి. పచ్చిమిర్చి కూడా ఆనియన్ వేగిపోయింది. టమాటా వేసారా? ఆనియన్ వేగిపోయాక టమాటాలు వేయాలి. అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామమ్మా. ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేగాయి. అల్లం ఇది బాగా వేగిన తర్వాత కారం వేసేయడమేనా? ఇవి బాగా వేయగా మ్యాగ్నెట్ చేసి ఉంటాయి కదా నెత్తళ్ళు, అవిని అవి వేసేయడం. అవి వేసేసి కొంచెం వేగాక కొంచెం వాటర్ వేసేయడం. ఇవి తక్కువ టైం ఉడకాలంటారు. తక్కువ టైమే ఉడకాలి, అందుకే ఇవన్నీ బాగా వేగేదాకా వేయకూడదు. అన్నీ బాగా వేగిపోయాక వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. అప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. ఇప్పుడు ఇంకా ఫిష్ వేసేయడమే. ఇంక ఇందులో మనం కారం వేసుకోవచ్చు కదా? కారం దీంట్లోనే ఉంటుంది కదా. చాలకపోతే మనకి కలిపినప్పుడు చాలా అనిపించుకుంటే వేయాలి తప్ప, కారం సరిపడా అప్పుడే మ్యాగ్నేట్ చేసుకోవడమే, వేసేసుకోవడమే. కారం ఉప్పు వేసేయడమే. పసుపు కారం ఉప్పు అన్నీ మామూలుగా స్పూన్ తోటి కలపడం కదా. కలిపితే విడిపోతాయమ్మా. జాగ్రత్తగా ఇలా అనేసి వాటర్ వేసేది, అంతేగాని ఇంకా చేయక్కర్లేదు. ఇలా స్టీమ్ తోనే అయిపోతుంది. స్టీమ్ తోటి అయిపోతుంది. ఇంకా అన్నీ వేగిపోయాయి కదా. ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనం ఒక్క ఉడికిస్తే సరిపోతుంది. అయిపోయిందమ్మా. ఇది దగ్గర అయిపోయింది కదా, వాటర్ దగ్గరికి అయిపోయింది. ఇంకా మనం దించేసుకోవడమే.